దేవ్ సార్, మగధీర మూవీలో మీరు యాక్ట్ చేశారు కదా సార్, విలన్ రోల్. తెలుగు పీపుల్స్కి బాగా కనెక్ట్ అయ్యారు ఆ మూవీ వల్ల. వన్ వర్డ్ అబౌట్ రామ్ చరణ్ గారు సార్. హీఈస్ మై హీరో. I call him Jai Ram, Shri Ram. Like, you know, he's a man. He taught me how to be a hero. Ram Charan Garu is, we have started a journey together, and he never took me like an outsider. And Koti Garu was with us. He should take care of me and Ram Charan. But Ram Charan Garu, he's a man who taught me what a hero should be, and he's my inspiration, brother. సార్, ఇప్పుడు ఏ మూవీకైనా సరే కీ పాయింట్ అనేది కాస్టింగ్. సో మీరు విలన్ రోల్కి మరాఠీ నుంచి తీసుకొచ్చారు. సో అట్లా అన్ని లాంగ్వేజ్ రిలీజ్ చేయడానికి వేరే కాస్టింగ్ ఏమైనా తీసుకున్నారు ఈ మూవీకి? పర్టికులర్గా ఆయన తీసుకోవడానికి రీజన్ ఏంటి? అవును సార్, ఇతను చూసినట్టు అన్ని లాంగ్వేజ్లు చేస్తున్నాం కాబట్టి ఎవరెవరు బాగుంటారండి. హిందీలో కొంతమంది, మరాఠీలో కొంతమంది, తెలుగులో మన బిత్తిరి సత్తి, వంశీగన్ ఇలాంటి వాళ్ళని తీసుకొని కలిపి చేసేవాడిని. త్రికోటి గారు హాయ్ సార్. సార్, మీ ఫస్ట్ మూవీ సెకండ్ మూవీకి 4 years గ్యాప్ ఉంది. అలాగే సెకండ్ మూవీకి ఈ మూవీకి కూడా 6 years గ్యాప్. వై అంటే ఏం చెప్తారు? ఏముందంటే, ఫస్ట్ సినిమా నాకు కొంచెం పేరు తెచ్చింది కానీ సెకండ్ సినిమా కొంచెం బాగా ఆడలేదండి. తర్వాత రాజమౌళి గారి టీంలో RRR అలా జాయిన్ అయ్యి అలా లేట్ అయింది. ఓకే. అండ్ ఇంకోటి, ఇది కంప్లీట్గా పోలీస్ డ్రామా కదా. పోలీస్ స్టోరీలు అంటే ఒకే లైన్తో ఉంటాయి. ఇప్పుడు లాస్ట్ 3 years నుంచి చూసుకుంటే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ ఎక్కువ వస్తున్నాయి. సో ఇప్పుడు మీరు చూస్తుంటే కంప్లీట్గా యాక్షన్ ప్యాక్డ్లా ఉంది. అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ యాక్షన్ సీన్లు అంటే కనెక్టివిటీ మిస్ అయింది అనుకోండి, క్రింజ్ అనే మాట వచ్చేస్తుంది సోషల్ మీడియాలో, ట్రోల్స్ కానీ అని. సో వీటిని అవాయిడ్ చేయడానికి మీరు ఏ రకంగా ఈ కథను బ్యాలెన్స్ చేశారు? అంటే యాక్చువల్గా ఫస్ట్ నేను అనుకున్నది ఏంటంటే, దేవుని ఎలా చూపించాలా అనేది నేను బాగా ఫిక్స్ అయ్యానండి. సో ఇతన్ని ఫస్ట్ నుంచి మనం హీరోగా చూపిస్తే కనెక్ట్ అవ్వరు అని ఒక డిఫరెంట్ క్యారెక్టర్తో ఆడియన్స్కి టచ్ చేసి అలాగా తీసుకెళ్ళాను క్యారెక్టర్. అందులో ఇంకోటి ఇప్పుడు రివీల్ చేయకూడదండి, ఒక మంచి సెంటిమెంట్ ఉందండి, అది ఇప్పుడు రివీల్ చేయకూడదు అనుకుంటున్నాను. ఆ సెంటిమెంట్తో కనెక్ట్ అవుతుందండి కథ అంతా. అంటే గెటప్ మాత్రంగా పోలిస్తే మిగతా అంతా ఒక స్టోరీ లాగే ఉంటుందండి. Hi, this is Radhakrishna Kumar. Please subscribe to India Glitz Telugu. Hi, this is Varsha Bollama. Please subscribe to India Glitz Telugu. Hi, this is Bandla Ganesh. Please subscribe India Glitz Telugu. చూస్తూనే ఉండండి ఇండియా గ్లిట్స్ తెలుగు. నేను పృథ్వీరాజ్ అండి, మీ అందరికీ 30 years ఇండస్ట్రీ అని తెలుసు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు.